Hello students, how are you all? Welcome to Baji Sir Maths YouTube ఛానల్. ఈరోజు మనము క్షేత్రమితిలో పార్ట్ 3కి సంబంధించి కొన్ని టాపిక్స్ని ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాము. వీడియోని లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో మళ్ళీ మీకు డైలీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాం కదా. ఆ డైలీ టెస్ట్ మీరు రాయాలి అంటే కాన్సెప్ట్ మొత్తం వింటే డైలీ టెస్ట్ రాయడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ వీడియో కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఫర్దర్ వీడియోస్కి మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఎగ్జామ్స్ రాయాలనుకుంటే జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. సో డైలీ టెస్ట్లు అక్కడ మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో చాలామంది జాయిన్ అవుతున్నారు, రాస్తున్నారు. మీకు జాయిన్ అవ్వడం ఎలాగో ప్రాసెస్ తెలియకపోతే మన డిస్క్రిప్షన్లో అండ్ మనకి కామెంట్ సెక్షన్లో లింక్ అనేది పిన్ చేసి ఉంచుతాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ప్రాసెస్ ఉంటుంది. 2 minutesలో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అయితే మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ ఒకసారి సైడ్లో మొత్తము తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం బోత్ మీడియంస్లో పక్కన రాశాను. ఇప్పుడు వీటి గురించే మనం డిస్కషన్ అనేది చేసుకుందాం. ఇక్కడ సమఘనం అంటే క్యూబ్ గురించి, దీర్ఘఘనం క్యూబాయిడ్ గురించి, అండ్ స్తూపం సిలిండర్, శంఖు కోన్, గోళం స్పియర్, అర్ధగోళం హెమిస్పియర్ అండ్ వీటి గురించి మనము టోటల్ సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేస్తాము, అండ్ లాటరల్ సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేస్తాము, అండ్ వాల్యూమ్ని కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. దీన్ని తెలుగులో ఏమంటామంటే సంపూర్ణతల వైశాల్యము అండ్ ప్రక్కతల వైశాల్యము అండ్ ఘన పరిమాణము అని కూడా అంటాము. సో వీటి గురించి మనము డీటెయిల్డ్గా డిస్కషన్ చేసుకుందాము. అంటే అసలు దానికి సంబంధించిన ఫార్ములాస్ ఎలా వస్తాయి, మ్యాక్సిమం అందరూ బై హార్ట్ చేస్తూ ఉంటారు. బట్ మన ఛానల్లో చూసే వాళ్ళు ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కూడా బై హార్ట్ చేయడానికి స్కోపే ఉండనివ్వను. కాబట్టి ఈ ఫార్ములాస్ అసలు ఫస్ట్ ఎలా వచ్చాయి, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాం. ఒక్కసారి ఫస్ట్ మనకి సమఘనము అంటే క్యూబ్ గురించి డిస్కషన్ చేసుకుందాం. ఇప్పుడు మనము సమఘనం గురించి అంటే క్యూబ్ గురించి డిస్కషన్ చేసుకుందాం. ఈ క్యూబ్లో ప్రక్కతల వైశాల్యము అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా, సంపూర్ణతల వైశాల్యము టోటల్ సర్ఫేస్ ఏరియా, ఘన పరిమాణము వాల్యూమ్, ఇవన్నీ ఫార్ములాస్ ఉంటాయి. ఈ ఫార్ములాస్ ఎలా వస్తాయి అనేది ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఇదంతా కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే చూడండమ్మా, స్క్వేర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, చతురస్రం మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇది మనము క్యూబ్కి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అంటే ఈ చాక్ పీస్ బాక్స్ ఏదైతే ఉంటుందో ఇది క్యూబ్కి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అంటే ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈ క్యూబ్లో అన్ని సైడ్స్ కూడా ఎలా ఉన్నాయి చూడడానికి స్క్వేర్ లాగా ఉంటాయి, అంటే చతురస్రం లాగా ఉంటాయి. సో ఈ చతురస్రం లాగా ఉంటే టోటల్ ఎన్ని ఫేసెస్ ఉంటాయి చూడండి, ముఖాలు ఎన్ని ఉంటాయి చూడండి. 1 2 3 4 5 అండ్ నా బ్యాక్ సైడ్ మొత్తము 6 టోటల్ ఫేసెస్ ఎన్ని ఉంటాయి క్యూబ్కి, 6 ఫేసెస్ ఉంటాయి. అయితే ఈ 6 ఫేసెస్లో మనము ఫస్ట్ మాట్లాడుకునేది ప్రక్కతల వైశాల్యం అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా. లాటరల్ సర్ఫేస్ ఏరియా అని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే టాప్ ఫేస్ అండ్ బాటమ్ ఫేస్ ఈ 2 ఫేసెస్ని మనం రిమూవ్ చేసి రిమైనింగ్ ఉన్న 4 సైడ్స్కి మనం ఫార్ములాని ఫైండ్ అవుట్ చేసుకుంటాము. అంటే టోటల్ ఎన్ని ఉంటాయి, మొత్తం 4 సైడ్స్ ఉంటాయి. ఎన్ని సైడ్స్ ఉంటాయి, 4 సైడ్స్ ఉంటాయి. 4 ఇంటూ సైడ్ అంటే సైడ్ అంటే భుజము అనేసి. సో ఇక్కడ 4 సైడ్స్ అంటే ఎలా ఉన్నాయి, ఈ సైడ్స్ మొత్తం కూడా మనకి స్క్వేర్ షేప్లో ఉన్నాయి, చతురస్రం షేప్లో ఉన్నాయి. ఇప్పుడు చతురస్రం షేప్లో ఉంటే మనకి వైశాల్యం ఫార్ములా ఏంటి, భుజము ఇంటూ భుజము కదా. దాన్ని భుజము ఇంటూ భుజంని ఎలా రాసుకోవచ్చు, మనం భుజము స్క్వేర్గా రాసుకోవచ్చు, అంటే సైడ్ స్క్వేర్గా రాసుకోవచ్చు. కాబట్టి దీన్ని బేస్ చేసుకుంటే మనం ఎలా రాసుకోవచ్చు, 4 సైడ్ స్క్వేర్గా రాసుకోవచ్చు. ఎన్ని సైడ్లు మొత్తము లాటరల్ సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయడానికి 4 ఫేసెస్ కాబట్టి 4 సైడ్స్ ఉంటుంది. కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 4 సైడ్ని నేను ఏ అనుకుంటున్నాను, అప్పుడు ఏమవుతుందంటే 4a² అవుతుంది. ఏమవుతుంది, 4a² అవుతుంది. నెక్స్ట్ సంపూర్ణతల వైశాల్యము అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియాతో పాటు ఇందాక రిమూవ్ చేసిన మనం టాప్ బాటమ్ ఫేసెస్ ఉన్నాయి కదా, ఈ 2 ఫేసెస్ని కూడా తీసుకొని అప్పుడు సంపూర్ణతల వైశాల్యాన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాము. అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియాలో మనము లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే మనకి ప్రక్కతల వైశాల్యంలో మనము ఓన్లీ 4 ఫేసెసే కదా యూజ్ చేసింది. ఇప్పుడు సంపూర్ణతల వైశాల్యంలో అయితే మొత్తం 6 ఫేసెస్ని యూజ్ చేస్తాము. 4 ఫేసెస్ని యూజ్ చేసినప్పుడు ఫార్ములా ఏంటి, 4a². ఇప్పుడు సంపూర్ణ
ఫార్ములాలో మొత్తం 6 ఫేసెస్ని యూజ్ చేస్తాం కాబట్టి 6a² అవుతుంది. ఏమవుతుందమ్మా ఫార్ములా 6a² అవుతుంది. ఓకేనా. సో అయితే నెక్స్ట్ మనకి ఘన పరిమాణము వాల్యూమ్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము. ఒకసారి దీన్ని మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇలా ఉంటుంది కదా, ఇదంతా కూడా మనకి లెంత్ అవుతుంది, ఇదంతా లెంత్ పొడవు అవుతుంది, ఇది వెడల్పు అవుతుంది, ఇదంతా వెడల్పు అవుతుంది, ఇది హైట్ ఎత్తు అవుతుంది, ఇది మొత్తం కూడా ఏమవుతుందమ్మా ఎత్తు అవుతుంది. ఓకేనా. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, L ఇంటూ B ఇంటూ హెచ్గా రాసుకోవచ్చు. అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ అనమాట. అంటే పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు అనేసి. అయితే దీంట్లో మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే మొత్తం ఎలా దేంతో ఫామ్ అయింది, ఈ క్యూబ్ మొత్తం కూడా స్క్వేర్స్తో ఫామ్ అయింది. సో స్క్వేర్స్తో ఫామ్ అయింది కాబట్టి స్క్వేర్లో ఎలా ఉంటాయి, అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే క్యూబ్లో కూడా అన్ని సైడ్స్ ఎలా ఉంటాయంటే ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి లెంత్ పొడవు ఏదైతే ఉంటుందో అది ఏ అనుకుంటున్నాను, ఇంటూ బ్రెడ్త్ వెడల్పు ఏదైతే ఉంటుందో అది కూడా ఏ యూనిట్స్ అనుకుంటున్నాను. అంటే ప్రమాణాలన్నీ సమానంగా ఉంటాయి కాబట్టి. సో బ్రెడ్త్ కూడా హైట్ కూడా ఎలా ఉంటుంది, ఎత్తు అది కూడా పొడవు ఎంత ఉందో వెడల్పు ఎంత ఉందో ఎత్తు కూడా అంతే ఉంటుంది. కాబట్టి ఏ యూనిట్స్గా తీసుకుంటున్నాను. సో ఓవరాల్గా ఏ ఇంటూ ఏమవుతుందమ్మా ఏ క్యూబ్ అవుతుంది. ఏమవుతుంది ఏ క్యూబ్. సో ఓవరాల్గా మన ఘన పరిమాణం ఏమవుతుంది, వాల్యూమ్ వచ్చేసి క్యూబ్కి ఏ క్యూబ్ అనేది అవుతుంది. సో ఇలాగ మనము ఫార్ములాస్ని విజువల్గా చూస్తూ నేర్చుకుంటే చాలా వరకు మనకి ఈజీగా ఉంటుంది. సో ఒకసారి ఫైనల్గా అబ్జర్వ్ చేయండి. ప్రక్కతల వైశాల్యము అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ 4a². నెక్స్ట్ సంపూర్ణతల వైశాల్యము టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ 6a². నెక్స్ట్ ఘన పరిమాణము అంటే వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఏమవుతుంది a³ అనేది అవుతుంది. నెక్స్ట్ మనము క్యూబాయిడ్ గురించి డిస్కషన్ చేసుకుందాము. అంటే దీర్ఘఘనం గురించి లాటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ ఈ 3ని మనము ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే క్యూబాయిడ్కి ది బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఈ బాక్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈ బాక్స్ మనకి క్యూబాయిడ్కి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఈ క్యూబాయిడ్లో మనకి పార్టిసిపేట్ చేసే 2D ఫిగర్ ఏంటంటే రెక్టాంగిల్ అనేది పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా. ఈ రెక్టాంగిల్ ఎలా ఉంటుందంటే చూడండమ్మా, ఇదంతా కూడా ఏమవుతుంది రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. సో ఇటు సైడ్ కూడా ఎలా ఉంది రెక్టాంగిల్ షేప్లో ఉంది, ఇటు సైడ్ కూడా ఎలా ఉంది రెక్టాంగిల్ షేప్లో ఉంది. అంటే దీర్ఘచతురస్ర షేప్లో ఉంది. అంటే ఒక దీర్ఘచతురస్రాన్ని తీసుకొని మనము దేన్ని ఫామ్ చేస్తాము అంటే ఇక్కడ దీర్ఘఘనాన్ని ఫామ్ చేస్తాము. ఓకేనా. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇది దీర్ఘఘనం అంటే ఇలా ఉంటుంది, 3D షేప్ అనమాట. సో ఈ బాక్స్ ఏదైతే ఉందో దీన్ని మనము దీర్ఘఘనానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సో ఇక్కడ ఇది ఏమవుతుందంటే ఇదంతా కూడా లెంత్ అవుతుంది, ఇది లెంత్ అవుతుంది, ఇది ఎత్తు అవుతుంది, ఇది ఎత్తు, ఇది వచ్చేసి మనకి వెడల్పు అవుతుంది అంటే విడ్త్ అవుతుంది. సో లెంత్, హైట్, విడ్త్. ఓకేనా. అంటే దీన్ని బేస్ చేసుకుని మనము ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రక్కతల వైశాల్యాన్ని ఫైండ్ అవుట్ చేసుకుందాము. యాక్చువల్గా అయితే మనకి ఏం చేస్తాము, ప్రక్కతల వైశాల్యం అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియాకి టాప్ అండ్ బాటమ్ ఈ 2 ఫేసెస్ని రిమూవ్ చేసి రిమైనింగ్ ఉన్న 4 సైడ్స్కి మనము ఫార్ములా అనేది యూజ్ చేసుకుంటాము. సో ఇలా ఉంది కదా, దీనికి ఈ టాప్ ఉన్న రెక్టాంగిల్ ఫేస్, బాటంలో ఉన్న రెక్టాంగిల్ ఫేస్ని రిమూవ్ చేశాను. ఇంకెన్ని సైడ్స్ ఉంటాయి మనకి 4 సైడ్స్ ఉంటాయి. కావాలంటే చూడండి 1 2 3 బ్యాక్ సైడ్ 1 4 మొత్తం 4 ఫేసెస్ ఉన్నాయి. ఓకేనా. అయితే దీనికి సంబంధించిన మనకి ఫార్ములా ఏరియా ఏమవుతుంది రెక్టాంగిల్కి L ఇంటూ బి కదా, L ఇంటూ బి అంటే LB కదా, ఫార్ములా ఏమవుతుంది LB అవుతుంది. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, టాప్ బాటమ్ రిమూవ్ చేసేసాను. మొత్తం ఎన్ని ఉన్నాయి మళ్ళీ 4 ఫేసెస్ ఉన్నాయి. మొత్తం 4 ఫేసెస్ ఉన్నాయి కాబట్టి మనకి దీని నుంచి యూజ్ చేసుకుంటే ఫార్ములా వచ్చేసి 2H ఆఫ్ L ప్లస్ బిగా వస్తుంది. 2H ఆఫ్ L ప్లస్ బిగా వస్తుంది. కావాలంటే చెక్ చేసుకోండి ఒక్కసారి. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఈ Lని లోపల మల్టిప్లికేషన్ చేసుకుంటే 2HL ప్లస్ దీన్ని మళ్ళీ నువ్వు లోపల మల్టిప్లికేషన్ చేసుకుంటే 2HB అని వస్తుంది. ఓకేనా. అంటే ఇలా ఉన్న ఫేస్ ఏదైతే ఉంటుందో టాప్ బాటమ్ రిమూవ్ చేసాం కాబట్టి టోటల్ ఎన్ని 2 ఉన్నాయి 4 ఉన్నాయి కదా. సో ఈ సైడ్ వచ్చేసి ఎంతైతే మెజర్మెంట్ ఉంటుందో ఈ సైడ్ బ్యాక్ సైడ్ కూడా అంతే మెజర్మెంట్స్ ఉంటుంది. అంటే ఇదొకటి మొత్తం 2 కాబట్టి 2HL ప్లస్ మళ్ళీ చూడండి అమ్మ ఇక్కడ
సో ఇటు సైడ్ ఎంతైతే ఉంటుందో ఇటు సైడ్ కూడా అంతే ఉంటుంది. కాబట్టి 1 2 మొత్తం 2 ఫేసెస్ కాబట్టి 2HBగా మారుతుంది. ఓకేనా? సో 2HL ప్లస్ 2HB మొత్తం ఎన్ని 4 ఫేసెస్. దీంట్లో నుంచి మనం ఏం కామన్ తీసుకున్నాము అంటే 2Hని కామన్ తీసుకున్నాం. ఎందుకని ఇక్కడ 2H ఉంది, ఇక్కడ కూడా 2H ఉంది కాబట్టి. అంటే అలాంటప్పుడు ఏం రాసుకోవచ్చు మనము L+Bగా రాసుకోవచ్చు. అదే కదా ఈ ఫార్ములా కూడా. అంటే మొత్తము టాప్ బాటము తీసేసాము కాబట్టి 4 ఉంటాయి కాబట్టి 2HL మళ్ళీ 2HB మొత్తం 4. సో ఈ రెండిట్లో మనం ఏం కామన్ తీసాము 2Hని కామన్ తీసాము. ఇంకేం మిగిలింది L+B అనేది మిగిలింది. కాబట్టి క్యూబాయిడ్కి మనకి ప్రక్కతల వైశాల్యం లాటరల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది మనకి 2H ఆఫ్ L+B అవుతుంది. ఏమవుతుంది 2H ఆఫ్ L+B అవుతుంది. నెక్స్ట్ మనకి సంపూర్ణ వైశాల్యము అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా. ఈ టోటల్ సర్ఫేస్ ఏరియా మనకి ఎలా ఫామ్ అవుతుంది లాటరల్ సర్ఫేస్ ఏరియాతో పాటు అంటే ప్రక్కతల వైశాల్యంతో పాటు ఇందాక రిమూవ్ చేసిన టాప్ బాటమ్ ఫేసెస్ని కూడా మనం యాడ్ చేసుకుంటాం అనమాట. సో టాప్ అండ్ బాటమ్ ఈ 2 ఫేసెస్ని కూడా యాడ్ చేసుకుంటే అప్పుడు మొత్తం ఎన్ని ఫేసెస్ అయ్యాయి 6 ఫేసెస్ అయ్యాయి. సో ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే మనం 2LB ప్లస్ 2BH ప్లస్ 2HL చూసారా? ఇందాక మనం ఏం రాసాము ఈ LB లేకుండా ఓసారి అబ్జర్వ్ చేసుకుంటే 2BH ఇదో 2BH HB అన్న BH అన్న ఒకటే. నెక్స్ట్ 2HL ఇదో 2HL. ఇప్పుడు టాప్ బాటం ఇందాక రిమూవ్ చేసాం కదా అందుకని ఇందాక రాసుకోలేదు. ఇప్పుడు టాప్ బాటం కూడా రాస్తున్నాం కదా సంపూర్ణం కాబట్టి టోటల్ సర్ఫేస్ ఏరియా కాబట్టి టాప్ బాటం కూడా రాస్తున్నాము. అంటే టాప్ ఎంత అయితే ఉంటుందో ఇది టాప్ ఎంత అయితే ఉంటుందో బాటం కూడా అంతే ఉంటుందిగా. అందుకని ఎన్ని 2 అందుకని 2LB అంటే లెంత్ బ్రెడ్త్లతో ఫామ్ అయింది కాబట్టి LBగా రాసుకున్నాము. దీంట్లో నుంచి నువ్వు 2ని కామన్ తీసుకున్నావు అనుకో LB ప్లస్ BH ప్లస్ HLగా రాసుకోవచ్చు. అంటే 6 ఫేసెస్ ఉంటే మనకి టోటల్ చూడు ఇదో ఇక్కడ ఒక 2 ఫేసెస్ అంటే ఇది ఇక్కడ 2 ఫేసెస్ బ్రెడ్త్ హైట్తో పాటు అంటే ఇది నెక్స్ట్ HL ఇదో ఇది అండ్ ఇది. సో టోటల్గా మనకి 6 ఫేసెస్ అయ్యాయి 2 ఆఫ్ LB ప్లస్ BH ప్లస్ HLగా రాసుకుంటాం. అండ్ వాల్యూమ్ వచ్చేసి ఘన పరిమాణం వచ్చేసి ఇందాకట్లాగా మనము లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్గా రాసుకుందాం. అయితే క్యూబ్లో మనకి అన్ని మెజర్మెంట్స్ సేమ్గా ఉంటాయి కాబట్టి A ఇంటూ A అంటే A క్యూబ్గా రాసుకున్నాము. ఇక్కడ లెంత్ బ్రెడ్త్ హైట్ ఈ 3 కూడా డిఫరెంట్గా ఉంటుంది. పొడవు వెడల్పు మరియు ఎత్తు ఈ 3 కూడా సేమ్గా ఉండవు డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి దీన్ని అలాగే రాసుకుంటాము LBHగా అవుతుంది. ఫైనల్గా L ఇంటూ B ఇంటూ H ఏమవుతుంది LBH అవుతుంది. సో ఇది మనకి క్యూబాయిడ్కి సంబంధించి ప్రక్కతల వైశాల్యము సంపూర్ణతల వైశాల్యము అండ్ ఘని పరిమాణము. గుర్తుపెట్టుకోండి ఎవడు కూడా బట్టి పట్టొద్దు. ఈ ఫార్ములాస్ కానీ నువ్వు బట్టి పడితే కన్ఫామ్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయలేవు. అందుకని విజువల్గా చూపిస్తూ ఆ ఫార్ములా ఏదైతే ఉందో అది ఎలా వచ్చిందో కూడా నీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నాను. నెక్స్ట్ మనము స్తూపం అంటే సిలిండర్ గురించి తెలుసుకుందాము. ఈ సిలిండర్లో మనకి లాటరల్ సర్ఫేస్ ఏరియా ఏదైతే ఉంటుందో మనకి ఇక్కడ ఉంటుంది చూడము లాటరల్ సర్ఫేస్ ఏరియా ప్రక్కతల వైశాల్యం ఏదైతే ఉంటుందో దాన్ని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అని కూడా అనొచ్చు. మనము కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాని తెలుగులో ఏమంటామంటే వక్రతల వైశాల్యము అని కూడా అనొచ్చు. బోత్ ఆర్ సేమ్ రెండు సేమే. కాకపోతే ఇప్పటిదాకా మనము క్యూబాయిడ్ గురించి నేర్చుకున్నాం. లైన్ సిగ్మెంట్స్తో ఫామ్ అయింది కాబట్టి లాటరల్ సర్ఫేస్ ఏరియా. ఇప్పుడు మనకి సిలిండర్ ఏదైతే ఉందో ఆ సిలిండర్ని మనము దీన్ని ఎలా రాసుకోవచ్చు సిలిండర్ని మనము షేప్ యూజ్ చేసుకుంటే సో ఇలా ఉంటుంది మనకి. సో షేప్ వచ్చేసి సిలిండర్ ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది. సో ఇప్పుడు ఏమయ్యాయి ఇక్కడ కర్వ్స్తో ఫామ్ అయింది వక్రాలతో ఫామ్ అయింది కాబట్టి వక్రతల రేఖ మనము తీసుకుంటాము. అయితే దీంట్లో నువ్వు బాగా అబ్జర్వ్ చేయాల్సింది సిలిండర్ అంటే అందరికీ తెలిసిన విషయమే. సో ఒకసారి చూడండి మన దగ్గర ఒక పేపర్ తీసుకుంటున్నాను. ఒక పేపరు ఈ పేపర్ని తీసుకొని నేను సిలిండర్ షేప్లోకి ఫామ్ చేసుకున్నాను. ఒక స్తూపం షేప్లోకి ఫామ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది చూడడానికి ఎలా ఉంది ఒక స్తూపం లాగా ఉంది సిలిండర్ లాగా ఉంది. అయితే దీంట్లోకి మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ ఈ మూడింటిని మనము ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటాము విజువల్గా చూస్తూ నేర్చుకో ఈజీగా ఉంటుంది. బై హార్ట్ చేయాల్సిన అవసరం అసలుకే లేదు. సో ఇలా ఉంది కదమ్మా ఇలా ఉంది.
అయితే ఇలా ఉంటే మనము లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే వక్రతల రేఖ వైశాల్యం మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏం చేస్తాము, టాప్ బాటమ్ని రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేసి రిమైనింగ్ ఉన్న వాటిని అన్నిటిని ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఇప్పుడు టాప్ బాటమ్ రిమూవ్ చేస్తున్నాను. ఒకసారి బాటమ్ ఎలా ఉంది చూడడానికి, సర్కిల్ షేప్లో ఉంది, వృత్తం షేప్లో ఉంది. బాటమ్ టాప్ కూడా ఎలా ఉంది నీకు, వృత్తం షేప్లో ఉంది, అంటే సర్కిల్ షేప్లో ఉంది. ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి మొత్తము, 2 సర్కిల్స్ ఉన్నాయి మనకి. ఎన్ని సర్కిల్స్, 2 సర్కిల్స్, టాప్లో ఒకటి బాటంలో ఒకటి. ఓకేనా. అయితే ఆ 2 సర్కిల్స్ని నేను తీసేస్తున్నాను. తీసేస్తే ఇంకేముంటుంది ఒక్కసారి అబ్జర్వ్ చేయి. ఇక్కడ వక్రతలాన్ని నేను ఫైండ్ అవుట్ చేస్తుంటే బాటంలో ఎలా ఉంది సర్కిల్, ఇలా ఉంటుంది, నెక్స్ట్ ఇలా ఉంటుంది, నెక్స్ట్ ఇలా ఉంటుంది, నెక్స్ట్ ఇలా ఉంటుంది. ఇలాగా పైకి ఫామ్ చేసుకుంటూ పోతుంది. ఏంటి ఫామ్ చేసుకుంటూ పోతుంది, సర్కిల్స్, వృత్తాలు ఇలా 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 పైకి వెళ్తూ ఉన్నాయన్నమాట. ఇలా వెళ్తూ ఉంది అంటే చుట్టూ తిరుగుతూ 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 ఇలా చుట్టూ తిరుగుతూ తిరుగుతూ వెళ్తుంది. చుట్టూ తిరుగుతూ వెళ్తుంది కాబట్టి వృత్తానికి సంబంధించిన చుట్టూ కొలత ఫార్ములా ఏమవుతుంది, 2πr అవుతుంది. ఏమవుతుందమ్మా, 2πr అవుతుంది. ఇలా చుట్టూ వెళ్ళడం వల్ల నీకు ఏం పెరిగింది, ఎత్తు పెరిగింది. చూడు, ఎత్తు హెచ్, హైట్ అనేది పెరిగింది. హైట్ పెరిగింది కాబట్టి పక్కన మనం ఏం రాసుకుంటామంటే హెచ్ అనేది రాసుకుంటాము. చూడు ఎంత సింపుల్గా అయిపోయింది ఫార్ములా. అంటే నీకు వక్రతల వైశాల్యం, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఈజ్ నథింగ్ బట్ 2πr/h. ఫార్ములా ఎంత అయిపోయింది, ఎంత ఈజీగా ఉందో చూడు. దేంతో ఫామ్ అయింది, వృత్తాలతో ఫామ్ అయింది. ఎలా ఫామ్ అయింది, చుట్టూ తిరుగుతూ వెళ్ళింది పైకి. చుట్టూ తిరుగుతూ వెళ్ళింది కాబట్టి చుట్టూ కొలత అంటే 2πr, వృత్తంకి సంబంధించి సర్కంఫరెన్స్ 2πr. ఏం పెరిగింది, హైట్ పెరిగింది కాబట్టి హైట్ పెరిగింది కాబట్టి హెచ్ రాసుకున్నాను. ఏమైంది, 2πr/h. ఫార్ములా కంప్లీటెడ్. ఓకే. సో నెక్స్ట్ మనకి సంపూర్ణతల వైశాల్యం అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే చెప్పండి, బాటము టాపు ఈ రెండు కూడా కలుపుకుంటాం దేనికి, వక్రతల వైశాల్యానికి. సో లాటరల్ సర్ఫేస్ ఏరియాతో పాటు టాప్ బాటమ్ని కూడా యాడ్ చేసుకుంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. ఓకేనా. అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఫార్ములా ఏంటి, 2πr/h. ఇప్పుడే కదా ఫైండ్ అవుట్ చేసింది. దానితో పాటు ఏం యాడ్ చేసుకోవాలి, టాప్ యాడ్ చేసుకోవాలి, బాటమ్ కూడా యాడ్ చేసుకోవాలి. టాప్ ఇందాక చూపించాను ఎలా ఉంది, వృత్తం షేప్లో ఉంది, సర్కిల్ షేప్లో ఉంది. సర్కిల్కి సంబంధించిన ఏరియా ఫార్ములా ఏంటమ్మా, πr². మరి బాటంలో ఉంది కూడా సర్కిల్ షేప్లోనే ఉంటుంది కాబట్టి ఏమవుతుంది, అది కూడా πr². ఇప్పుడు చూడు ఎలా ఫామ్ చేస్తాను, 2πr/h ప్లస్ πr² ఏమవుతుంది, 2πr² అవుతుంది. 2πr² అవుతుంది. 2 πrలు స్క్వేర్ కదా కాబట్టి 2πr². ఈ రెండిట్లోంచి మనం కామన్ తీసుకోవచ్చు. ఏదైతే రెండిట్లో ఉంటుందో దాన్ని మనం బయట రాసుకుంటాం. కామన్ తీయడం అంటే బయట రాసుకోవడము అని. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి రెండిట్లో ఉంది కాబట్టి బయట రాసుకున్నాను. ఇక్కడ పై ఉంది, ఇక్కడ కూడా పై ఉంది, రెండిట్లో ఉంది కాబట్టి పక్కన రాస్తున్నాను. తర్వాత ఇక్కడ ఒక r ఉంది, ఇక్కడ 2 rలు ఉన్నాయి కాబట్టి ఒక rని మాత్రమే నేను బయట రాస్తున్నాను. ఇప్పుడు మిగిలింది ఏదైతే ఉంటుందో అది మాత్రమే లోపల రాసుకుందాం. సో 2 బయట రాశాను, పై బయట రాశాను, r బయట రాశాను. ఇంకేం మిగిలింది, హెచ్ మిగిలింది కాబట్టి హెచ్ ప్లస్ 2 బయట రాశాను, పై బయట రాశాను, 2 rలలో ఒక r బయట రాశాను. ఇంకెన్ని rలు ఉంటాయి, ఒక r ఉంటుంది. ఆ rని లోపలే రాస్తున్నాను. అంటే స్తూపానికి సంబంధించి సంపూర్ణతల వైశాల్యం ఏమవుతుందంటే 2πr/h ప్లస్ r అవుతుంది. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఏమవుతుంది, అర్థమవుతుంది కదా, అదనమాట. నెక్స్ట్ ఘన పరిమాణము. ఘన పరిమాణం అంటే ఏంటమ్మా, వాల్యూమ్ అంటే అసలు మీనింగ్ ఏంటి, ఘన పరిమాణం అంటే లోపల ఉండే ఎంటీ స్పేస్. ఇదంతా చూసా, లోపల ఎంటీ స్పేస్ ఉంది చూడు, దీన్ని మనం ఏమంటామంటే ఘన పరిమాణము అంటాము. లోపల ఉండే ఈ వాక్యూమ్ స్పేస్ ఏదైతే ఉందో దీన్నే మనము వాల్యూమ్గా తీసుకుంటాము. లోపల ఉండే ఎంటీ స్పేస్ని మనం వాల్యూమ్గా తీసుకుంటాము. సో దీనికి సంబంధించిన ఫార్ములా మనకి ఏమవుతుందంటే, ఇది ఇలా పెట్టామనుకోండి, ఇప్పుడు చుట్టూ తిరుగుతూ వెళ్ళదు. ఏరియా ఉందిగా, బాటంలో సర్కిల్ ఉంది కదా, సర్కిల్ ఉంది కాబట్టి ఏమవుతుంది, ఇలా వెళ్తుంది కదా. అలా వెళ్ళినప్పుడు బాటం ఇందాక లేదు కాబట్టి చుట్టూ తిరుగుతూ వెళ్ళింది. కానీ ఇప్పుడు బాటం ఉంది. వాల్యూమ్లో ఘన పరిమాణం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు టాపు బాటం రిమూవ్ చేయం కదా, బాటము టాప్ అలానే ఉంటుంది అంటే ఇక్కడ ఆగింది అంటే సమ్ ఏరియా అనేది కావాలిగా నీకు. ఇలా నా చేతి మీద ఇలా ఉంది అంటే నీకు ఏరియా కావాలి, అంటే వైశాల్యం ఉంటేనే కదా. కాబట్టి సర్కిల్కి సంబంధించిన వైశాల్యం ఫార్ములా ఏంటి,
పై ఆరు స్క్వేర్. ఇలా వెళ్ళడం వల్ల ఏం పెరిగింది? ఎత్తు పెరిగింది. ఎత్తు అంటే ఏంటి? హైట్ అంటే హెచ్. కాబట్టి ఘన పరిమాణం ఫార్ములా ఏమవుతుంది? పై ఆరు స్క్వేర్ హెచ్. చూడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఇక్కడ చుట్టూ తిరుగుతూ వెళ్ళింది కాబట్టి వృత్తానికి సంబంధించిన చుట్టూ కొలతతో పాటు ఎత్తు వచ్చింది. ఇక్కడ చుట్టూ తిరుగుతూ వెళ్ళలేదు, ఆల్రెడీ ఇక్కడ వైశాల్యం కింద ఉంది కాబట్టి ఈ వైశాల్యానికి సంబంధించిన ఫార్ములా అంటే పై ఆరు స్క్వేర్. సో అలా వెళ్తూ వెళ్ళింది, పై ఆరు స్క్వేర్ అవుతుంది, దాంతోపాటు ఎత్తు వచ్చింది అంటే హైట్. ఓకేనా? సో ఇక్కడ 2πr/h, ఇక్కడ పై ఆరు స్క్వేర్ హెచ్, ఇక్కడ చుట్టూ కొలతతో ఫామ్ అవుతుంది, ఇక్కడ వైశాల్యంతో ఫామ్ అవుతుంది. కాబట్టి దిస్ ఈజ్ ద ఫార్ములా. ఇది మనకి స్తూపానికి సంబంధించి సిలిండర్కి సంబంధించిన ఫార్ములాస్ని మనం ఇలా ఫైండ్ అవుట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. కన్ఫామ్గా ఈజీగా నోట్ చేసుకోకపోతే మాత్రము అర్థమైనట్టే ఉంటుంది, తర్వాత నీకు కొత్తగా ఉంటుంది. కాబట్టి ఫార్ములాస్ ఇలా నీకు ప్రతిదీ విజువల్గా చూపిస్తూ క్యాలిక్యులేట్ చేస్తున్నాను కాబట్టి ఈజీగా ఉంటుంది. కన్ఫామ్గా నోట్ చేసుకుని ఇలా ప్రిపేర్ అయ్యావు అంటే ఏ ప్రాబ్లం అడిగినా కూడా ఈజీగా మనము రాసుకోవచ్చు. బై హార్ట్ చేయట్లేదు కదా, మనము విజువల్గా చూపిస్తూ నేర్చుకుంటున్నాం. ఓకేనా? నెక్స్ట్ మనము శంకువు అంటే కోన్ గురించి డిస్కషన్ చేసుకుందాము. సో దిస్ ఈజ్ ద కోన్ డయాగ్రామ్. కోన్ అనేది మనకి ఇలా ఉంటుంది. ఈ కోన్ని బేస్ చేసుకుని మనము వక్రతర వైశాల్యం అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేసుకుందాము. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ మనము వక్రతలని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు, వక్రతర వైశాల్యం ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు ఏం చేస్తాం? బాటమ్ టాప్ని తీసేస్తాం. అయితే ఇక్కడ మనము దీనికి అసలు టాపే లేదు, ఉన్నదొక్కటి బాటమే. కాబట్టి ఉన్న బాటమ్ని మనం తీసేస్తాము. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది ఊహించుకో, డాట్స్తో రాశాను, అందుకని నేను డాట్స్తో రాశాను. సో ఎలా ఉంటుంది? బాటమ్ని తీసేస్తే ఇలా ఉంటుంది అనమాట. సో దీన్ని ఏమంటామంటే స్లాంట్ హైట్ అంటాము, అంటే ఎల్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి ఎత్తు హైట్ అవుతుంది. ఓకేనా? సో దీనికి సంబంధించిన ఫార్ములా చాలా ఈజీగా రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు అంటే పై ఆర్ ఎల్గా రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చమ్మా? పై ఆర్ ఎల్గా రాసుకోవచ్చు. కాబట్టి వక్రతర వైశాల్యం ఏమవుతుంది? పై ఆర్ ఎల్ అవుతుంది. ఎందుకని? బాటమ్ అనేది లేదు కాబట్టి ఉన్న ఒక్క బాటము తీసేసాం కాబట్టి పై ఆర్ ఎల్ అవుతుంది. ఆర్ అంటే రేడియస్ అవుతుంది, అంటే వ్యాసార్థం అవుతుంది. నెక్స్ట్ హైట్ అనేది హెచ్ అవుతుంది, ఎత్తు అవుతుంది. అండ్ ఎల్ అనేది స్లాంట్ హైట్గా మనము తీసుకుంటాము. నెక్స్ట్ సంపూర్ణతల వైశాల్యము అంటే ఏంటి? టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియాతో పాటు టాప్ బాటమ్ తీసుకుంటాం ఇప్పటిదాకా అయితే. సో ఇప్పుడు ఏం చేస్తాం మనము? సంపూర్ణతల వైశాల్యం అంటే మనం వక్రతల వైశాల్యంతో పాటు టాప్ బాటమ్ తీసుకుంటాం. ఇక్కడ టాప్ ఎలాగో లేదు, బాటమ్ ఒక్కటి తీసుకుంటాం. బాటమ్ అంటే ఏ షేప్లో ఉంటుంది? వృత్తం షేప్లో ఉంటుంది, అంటే సర్కిల్ షేప్లో ఉంటుంది. కాబట్టి సర్కిల్కి సంబంధించిన ఏరియా ఫార్ములా ఏమవుతుంది? పై ఆర్ స్క్వేర్ అవుతుంది. అంటే పై ఆర్ ఎల్తో పాటు లాటరల్ సర్ఫేస్ ఏరియాతో పాటు బాటమ్ కూడా తీసుకుంటాము. బాటమ్ ఏమవుతుంది? పై ఆర్ స్క్వేర్ అవుతుంది. అప్పుడే కదా సంపూర్ణంగా ఏది మొత్తం అవుతుంది. సో దీంట్లో నుంచి మనం ఏం కామన్ తీసుకోవచ్చు? రెండిట్లో నుంచి పైని కామన్ తీసుకోవచ్చు, రెండిట్లో ఉంది పై. నెక్స్ట్ ఆర్ కూడా కామన్ తీసుకోవచ్చు, రెండిట్లో ఆర్ ఉంది కాబట్టి ఆర్ని కూడా నేను కామన్ తీసుకుంటున్నాను. ఇంకేం మిగిలింది? పై ఆర్ ఎల్లో పై ఆర్ అనేది ఆల్రెడీ బయట రాసేసాను కాబట్టి ఇంకేం మిగిలింది? ఎల్ మిగిలింది. ప్లస్ ఇక్కడ రెండు ఆర్లు ఉన్నాయి, ఒక ఆర్ మాత్రమే నువ్వు బయట రాసింది, ఇంకా మిగిలిన ఆర్ ఉంటుంది కదా, ఆర్ ఇలా రాసుకుంటే సరిపోతుంది. సో సంపూర్ణతల వైశాల్యము శంకుకి ఏమవుతుంది? పై ఆర్ ఆఫ్ ఎల్ ప్లస్ ఆర్గా మారిపోతుంది. సో టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి పై ఆర్ ఆఫ్ ఎల్ ప్లస్ ఆర్. దిస్ ఇస్ ద ఫార్ములా. అండ్ నెక్స్ట్ మనకి ఘన పరిమాణము ఏం తీసుకుంటామమ్మా? ఘన పరిమాణము. ఈ ఘన పరిమాణాన్ని మనము వాల్యూమ్కి సంబంధించి ఎలా తీసుకుంటాము ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మనము ఒక సిలిండర్ని తీసుకుందాం. ఈ సిలిండర్ని తీసుకున్న తర్వాత దీన్ని చూడండి, నేను ఎలా చేంజ్ చేస్తున్నాను, ఇలా చేంజ్ చేశాను. బాగా అబ్జర్వ్ చేయండి. ఇదంతా చూడ్డానికి ఒక కోన్ లాగా ఉంది, ఇదేమో ఇంకో కోన్ లాగా ఉంది మిడిల్లో, రైట్ సైడ్ కూడా ఒక కోన్ లాగా ఉంది. మొత్తం ఎన్ని కోన్లు ఉన్నాయి? 3 కోన్స్ కనబడుతున్నాయి. అంటే ఒక సిలిండర్లో 3 కోన్స్ ఉన్నాయి అని దాని అర్థం. సిలిండర్ అంటే ఏంటి? ఆల్రెడీ చెప్పాను, ఇంకా స్తూపం అని. ఒక స్తూపంలో ఎన్ని శంకువులు దాక్కొని ఉన్నాయి? 3 శంకువులు దాక్కొని ఉన్నాయి. నార్మల్గా మనకి స్తూపానికి సంబంధించిన ఫార్ములా ఇందాక మనం ఏం ఫైండ్ అవుట్ చేసాం? ఘన పరిమాణానికి పై ఆర్ స్క్వేర్ హెచ్ అని ఫైండ్ అవుట్ చేసుకున్నాం కదా.
అలాంటి స్తూపంలో ఎన్ని శంకువులు ఉన్నాయి? 3 ఉన్నాయి. కాబట్టి బై 3గా రాసుకుంటే సరిపోతుంది. అంటే మనకి శంకువుకి సంబంధించిన ఘనపరిమాణం ఫార్ములా ఏమవుతుంది? πr²h/3 అవుతుంది. అంటే కోన్కి సంబంధించిన వాల్యూమ్ మనకి πr²h/3 అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. అయిపోయింది అంతే. అంటే స్పెషల్గా ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సిలిండర్ వస్తే చాలు, కోన్ కూడా మనకి ఈజీగా తెలిసిపోతుంది. నెక్స్ట్ మనము గోళం, అర్ధగోళం అంటే స్పియర్, హెమిస్పియర్ గురించి నేర్చుకుందాం. ఈ రెండు కూడా చాలా వరకు ఈజీగా ఉంటాయి. సో ఇది స్పియర్కి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు ఫిగర్, అండ్ ఇది వచ్చేసి హెమిస్పియర్కి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి గ్లోబ్ కానివ్వండి, క్రికెట్ బాల్ కానివ్వండి, లేకపోతే వాలీబాల్, ఇవన్నీ కూడా మనకి స్పియర్కి ఎగ్జాంపుల్గా మనము తీసుకోవచ్చు. ఒక క్రికెట్ బాల్ని మనం తీసుకొని దాంట్లో హాఫ్ కట్ చేసాము అంటే అది అర్ధగోళానికి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు, హెమిస్పియర్కి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అంటే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది అనమాట. సో దీనికి సంబంధించిన ఫార్ములాస్ని పక్కపక్కనే ఈజీగా ఉంటుంది కాబట్టి రాసుకుందాం. ఒకసారి చూడము. దీనికి సంబంధించిన ఫార్ములాస్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. వక్రతల వైశాల్యం అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే గోళానికి సంబంధించిన కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా బోత్ ఆర్ సేమ్. అంటే వక్రతల వైశాల్యము మరియు సంపూర్ణ తల వైశాల్యం ఈ రెండు కూడా సేమ్గానే ఉంటుంది. ఎందుకని? ఇప్పటిదాకా మనము వక్రతల వైశాల్యంలో ఏం చేసాం? టాప్ బాటమ్ని రిమూవ్ చేసాం. కానీ దీనికి అసలు టాప్ ఎక్కడ ఉంటుంది, బాటమ్ ఎక్కడ ఉంటుంది, మొత్తం సేమ్గా ఉంటుంది. కాబట్టి ఫార్ములా వచ్చేసి 4πr² ఏమవుతుంది? 4πr² అవుతుంది. సంపూర్ణ తల వైశాల్యము దీనికి కూడా ఏమవుతుంది? 4πr² అవుతుంది. నెక్స్ట్ వాల్యూమ్, ఘనపరిమాణము అంటే లోపల ఉండే స్పేస్ ఏదైతే ఉంటుందో అదేమవుతుందంటే 4/3πr³ అవుతుంది. 4/3πr³ అవుతుంది. సో ఇవేంటంటే గోళానికి సంబంధించిన ఫార్ములాస్ అనమాట. చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనకి అర్ధగోళానికి సంబంధించిన ఫార్ములాస్ పక్కన రాస్తున్నాను. చూడండి ఒకసారి. అయితే ఇక్కడ వక్రతల వైశాల్యం అంటే అర్ధగోళానికి సంబంధించి మనము టాప్ని తీసేయచ్చు. అంటే టాప్ అంటే మీడియం చూడండి ఎలా ఉంది. ఇది టాప్ వృత్తం షేప్లో ఉంది. అంటే వృత్తం షేప్లో నుంచి నేను తీసేస్తున్నాను. అంటే దీంట్లో సగం తీసేసాను అంటే ఇంకేముంటుంది? 2πr² అవుతుంది. ఇది అర్ధగోళానికి సంబంధించింది, ఇది గోళానికి సంబంధించింది. ఇది అర్ధగోళము, ఇది వచ్చేసి గోళము, అర్ధగోళానికి సంబంధించిన ఫార్ములాస్. ఇప్పుడు సంపూర్ణ వైశాల్యము అంటే ఏమవుతుంది అంటే దీనికి సంబంధించిన ఫార్ములా మనకి ఏది? అర్ధగోళానికి సంబంధించిన ఫార్ములా వచ్చేసి 2πr²తో పాటు ఏం రాసుకుంటాము? ఏదైతే ఇందాక టాప్ రిమూవ్ చేసావు కదా దాన్ని కూడా రాసుకుంటాము. ఏం రిమూవ్ చేసావు నువ్వు? పైన వృత్తాన్ని రిమూవ్ చేసేసావు. వృత్తానికి సంబంధించిన ఫార్ములా ఏంటి? πr². కాబట్టి 2πr² ప్లస్ 1πr², మొత్తం ఇది 3. కాబట్టి 3πr²గా రాసుకోవచ్చు. అంటే అర్ధగోళానికి సంబంధించిన సంపూర్ణ వైశాల్యం ఏమవుతుంది? 3πr² అవుతుంది. నెక్స్ట్ మనకి ఘనపరిమాణము గోళానికైతే ఎంత అవుతుంది? 4/3πr³ అవుతుంది కదా. కానీ అర్ధగోళానికంటే దాంట్లో సగం అన్నమాట, 2/3πr³ అవుతుంది. ఏమవుతుంది? 2/3πr³ అనేది అవుతుంది. సో ఇలాగ మనము వాల్యూమ్ని రాసుకుంటాము. సో ఇది వచ్చేసి మొత్తం స్పియర్కి సంబంధించింది, ఇదంతా కూడా మనకి హెమిస్పియర్కి సంబంధించింది. సో ఇలాగ మనము విజువల్గా చూస్తూ ఫార్ములాస్ రాసుకున్నాం కాబట్టి ఇంకా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరము అసలుకే లేదు. కాబట్టి ఫార్ములాస్ అన్నీ కూడా ఈ వీడియోలో మనము డిస్కషన్ చేసుకున్నాము. సో ఏ ఫార్ములా వచ్చినా కూడా నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరము లేదు. అండ్ దాంతో పాటుగా మనకి ఈ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో ఎగ్జాంపుల్స్ ప్రతిదానికి నెక్స్ట్ వీడియోలో మనము డిస్కషన్ చేసుకుందాం. ఫస్ట్ ఈ వీడియోకి సంబంధించిన ఫార్ములాస్ అన్నీ అసలు ఎలా వచ్చాయి, దాన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేసాము అనే దాని గురించి క్లారిటీ కోసం ఈ వీడియో చేశాను. దీని మీద ప్రతిదీ అంటే క్యూబాయిడ్, సిలిండరు, కోను, స్పియర్, హెమిస్పియర్, వీటి మీద ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కషన్ చేసుకుందాము. సో ఆ ఫార్ములాస్ని యూజ్ చేసి ఎలా ఈజీగా చేసుకోవచ్చో మళ్ళీ దానికి సంబంధించింది కూడా ట్రిక్స్ ఉంటాయి. ఆ ట్రిక్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ నీట్గా ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్ని చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా
తప్పకుండా జాయిన్ అవ్వండి. ఎగ్జామ్స్ రాయడానికి మీకు చాలా వరకు యూజ్ ఉంటుంది. సో మనం ఎంత సబ్జెక్ట్ నేర్చుకున్నాం అనేది కాదు, నేర్చుకున్న సబ్జెక్ట్ని మనం కన్ఫర్మ్గా ఎగ్జామ్ రాస్తే మనకి ఎంతవరకు వచ్చింది అనేది ఎగ్జామ్ అనేది డిసైడ్ చేస్తుంది. మనం చేస్తున్న మిస్టేక్స్ని కూడా ఐడెంటిఫికేషన్ మనము చేసుకోవచ్చు. సో మళ్ళీ మనము ఆ మిస్టేక్స్ని ఎగ్జామ్స్లో రిపీట్ అవ్వకుండా చేసుకోవచ్చు. కాబట్టి జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరంటే తప్పకుండా జాయిన్ అవ్వండి, ఎగ్జామ్స్ రాయండి. మీకు ప్రొసీజర్ తెలియకపోతే మాత్రం కమెంట్ సెక్షన్లో కానివ్వండి, డిస్క్రిప్షన్లో కానివ్వండి లింక్ పెడతాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మాత్రం 2 minutesలో ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది. చాలామందికి అర్థం కావట్లేదు అంటున్నారు కాబట్టి ఇది నేను చెప్తున్నాను. ఖచ్చితంగా మెయిల్ ఐడి ఉండాలి, మెయిల్ ఐడితో పాటు పాస్వర్డ్ కూడా మీకు గుర్తుండాలి. ఇది ఉంటేనే మనము జాయిన్ అనేది అవ్వచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మనము ప్రాబ్లమ్స్ తెలుసుకుందాము. సో థ్యాంక్ యూ సో మచ్.